టు వ్యూ పాయింట్. పండ్లు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే వీటిలో సహజమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అనేక రకాల ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు పెరగాలన్నా, అధిక బరువు తగ్గాలన్నా పండ్లను సరైన రీతిలో డైట్ లో చేర్చుకుంటే చాలని చెబుతారు. ఇలాంటి పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినచ్చా? పరగడుపున పండ్లు తినడం వల్ల శరీరంలో కలిగే మార్పులేమిటి? ఉదయాన్నే తినగలిగే ఉత్తమమైన ఆహారాలేమిటి? రోజును ఆరోగ్యకరంగా ప్రారంభించాలి అనుకునే చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే పండ్లను ఖాళీ కడుపుతో తినాలా వద్దా అని. వాస్తవానికి ఉదయం ఆహారం తినడం అంటే రాత్రిపూట ఉపవాసాన్ని విరమించుకోవడం అని. అంటే దాదాపు 12 గంటల పాటు కడుపు ఖాళీగా ఉన్న తర్వాత తిరిగి మొదటగా తినేది ఉదయం బ్రేక్ఫాస్ట్. కాబట్టి రోజులో మొదటి భోజనం ఎప్పుడూ పోషకాలతో నిండి ఉండాలి. ఇందుకు ఆరోగ్యకరమైన పండ్లు చక్కటి ఎంపిక అని చాలా మంది భావిస్తారు. అయితే గొప్ప పోషక విలువ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో పండ్లు కొన్ని లోపాలను కలిగి ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున పండ్లు తినడం వల్ల గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చని చాలా మంది చెబుతారు. అయితే దానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. నిజానికి ఖాళీ కడుపుతో పండ్లు తినడం నివారించాలి. ఎందుకంటే పండ్లలో సహజమైన చక్కెరలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తిన్నప్పుడు ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో వేగవంతమైన పెరుగుదల, తగ్గుదలను సృష్టిస్తుంది. దీనివల్ల వ్యక్తి గ్లూకోజ్ స్థాయిల్లో వైవిధ్యత, అలసట, ఆకలికి గురవుతాడు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఉదయాన్నే మొదటగా పండ్లు తినడం మరింత హానికరం. మధుమేహం ఉన్న వ్యక్తులు లేదా చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు గురయ్యేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అలాగే కొంతమంది వ్యక్తులు జీర్ణక్రియ సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఇలాంటి వారు నారింజలు, తీపి నిమ్మకాయ వంటి పుల్లని పండ్లు ఖాళీ కడుపుతో పొరపాటును కూడా తినద్దు. వీటిలోని ఆమ్ల స్వభావం కడుపును మరింత చికాకు పెట్టి జీర్ణక్రియ సమస్యలకు కారణమవుతుంది. ఉదయాన్నే పండ్లు తినకూడదని కాదు, తినే పద్ధతి మార్చుకుని ఎలా తింటారో తెలుసుకోవాలని అర్థం. పరగడుపున పండ్లను తినేటప్పుడు వాటిని గింజలు, విత్తనాల వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో, ప్రోటీన్ మూలం అయిన పెరుగు, పాలు, పప్పులతో కలిపి తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఈ దుష్ప్రభావాలు తగ్గుతాయి. చక్కెర పెరుగుదలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో వేగవంతంగా పెరుగుదలను, తగ్గుదలను నివారించడానికి కూడా సహాయపడుతుంది.